రే సన్నీ, మొన్న 5 స్టార్ హోటల్లో మనతో గొడవ పడినాడు ఆ పాప ఇక్కడే ఉన్నారు. నీకు లొకేషన్ షేర్ చేస్తానా, వెంటనే వచ్చేయండి. ఇక చాలు ఆపు, నీకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. దట్స్ టూ మచ్. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. త్వరగా. అవును, నీకు తెలుసు కదా. ఆ రోజు హోటల్లో హీరోజం ప్రదర్శించావు కదరా, ఇప్పుడు చూపించరా నీ ప్రతాపం. చుట్టూ 4 అమ్మాయిలు ఉన్నారని రెచ్చిపోయావు కదా, ఇప్పుడు రెచ్చిపో చూద్దాం. మా కంట్లో పడ్డ అమ్మాయితో నువ్వు షికార్లు చేస్తావా? బెస్ట్ ఆల్టర్నేటివ్. ఆ పిల్లని మాకి చేసి నువ్వు వెళ్ళిపో. చాక్లెట్ బేబీకి చెమటలు పడుతున్నట్టున్నాయి పాపం. వెళ్ళు, తీసుకెళ్ళండి అన్న, తీసుకెళ్ళండి అన్న, తీసుకెళ్ళండి అన్న, తీసుకెళ్ళండి అన్న, మీరు తీసుకెళ్ళండి అన్న, తీసుకెళ్ళండి. ఏయ్ వెళ్ళు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళండి అన్న, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ఇక్కడ చాతగాని వాళ్ళు ఎవరు లేరు. నా లెక్క ఇంకోలా ఉంటదే. పద. అన్ని ఒకటే సైజులో ఉండాలి, జాగ్రత్తగా చూడండి. ఏంటి కానివ్వండి కానివ్వండి, గబగో కానివ్వండి, టైం అవుతుంది. నమస్కారం సార్. అబ్బో, పెద్ద మేనేజర్ గారు మీరే వచ్చేసారు. ఏంటి మా కాయగూరల మీద ఏమన్నా కంప్లైంటా? మీ కాయగూరల మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం నాకే కాదు సార్, ఇంకెవ్వరికీ ఉండదు. మా ప్రొక్యూర్మెంట్ మేనేజరు సెలవు మీద వెళ్ళాడు. ఓ, మిమ్మల్ని కలిసినట్టు ఉంటది, మా రిక్వైర్మెంట్ గురించి మీతో డిస్కస్ చేసినట్టు ఉంటదని వచ్చాను. చాలా సంతోషం. రండి కూర్చుని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. రా కూర్చో. హెల్త్ కాన్షియస్. రాము. అయ్యా. ఏం డ్రింక్ సార్ ఇది, ఇంత అద్భుతంగా ఉంది? అరిటాకు జ్యూస్. ఆకలికి అరుగుదలకి రెండిటికీ మంచిది.
ఈ మధ్యనే తయారు చేశాను. మీరు సూపర్ సార్. మీరు ఏది కనిపెట్టినా ఫ్రెష్గా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మా హోటల్లో వెల్కమ్ డ్రింక్ వాడుకోవచ్చా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాక్సెప్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు అవర్ హోటల్ సార్. సార్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు సార్? మా హోటల్కి చాలాసార్లు వచ్చారు. ఎందుకు? కొండపల్లి బొమ్మలు కొనడానికి. ఇంకా పసితనం మనసులో ఉంటే అలాంటి బొమ్మలే అయస్కాంతంలా లాగుతాయి. అయస్కాంతంలో లాగింది బొమ్మలు కాదు సార్, ఆ బొమ్మలు అమ్ముకుని బతికే కుర్రాడు. అంటే ఆ వయసు ప్రేమ తెలియనోళ్ళం కాదు సార్, ఆ వయసు దాటొచ్చిన వాళ్ళం. మాకు ఆ మాత్రం తెలీదా సార్? వాళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్? నా కూతురు హాసిని. జంప్. అసలేం జరిగిందండి? నా నమ్మకాన్ని బద్దలు కొట్టింది, నా గుండెకాయని బద్దలు కొట్టింది. ఏమైందండి? నీ కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందట. ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు. ఇన్నేళ్ల మన పెంపకం పోయి 10 నిమిషాల్లో ఎవరో చెప్పింది మిగిలిందా? కంటితో చూసిన వాళ్ళు కళ్ళ కట్టినట్టు చెప్పారు. మీరు నమ్మారు. నమ్మి చేతికందిన దానల్లా పగలగొడుతున్నారు. ఏం చెయ్యాలి? మరేం చెయ్యాలి? నా ఒంట్లో ఉన్న బీపీ నా కంట్రోల్లో లేదు. నా రక్తంలో ఉన్న షుగర్ నా మాట వింటలేదు. మిమ్మల్ని కంట్రోల్ తప్పిస్తున్నది మీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీ ప్రేమతో ఎదిగిన కూతురు కాదు. దీనికి అంతటికీ కారణం అదే కదా. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ప్రేమతో, పగతో కాదు కదా. అంటే ఏం చెయ్యాలి? ఆగాలి, అడగాలి, నిజానిజాలు దాన్ని అడిగి తెలుసుకోవాలి. అడుగు, తెలుసుకో. తెలుసుకున్నాకే మాట్లాడుకుందాం. ఏంటమ్మా ఇవన్నీ ఇలా పడున్నాయి? నీ మీదున్న కోపంతో మీ నాన్నగారు పగలకొట్టారు. నిన్నేమీ అనలేరు కదా. నేనేం చేశానమ్మా? నువ్వెవరినో ప్రేమించావట. ఒక నిజం జీవితానికి దారి చూపెడుతుంది, ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతుంది. నిజమేంటో చెప్పమని నేనడగను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పమంటాను. కాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో హాసిని, ఇప్పుడు నువ్వేం చెప్తావో అదే నీ భవిష్యత్తు. నాన్నగారు చెప్పింది నిజమే.